సార్ ప్రశాంత్ కిషోర్ స్టేట్మెంట్ని ఎలా చూడాలి? ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఏమి ఈయనకు ఎన్నికల్లో లాభం చేకూర్చమని ఆయన సూటిగా స్పష్టంగా చెప్తున్నాడు. గతంలో రాజులు ఇచ్చేవాళ్ళు పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి, అలాగే తను తైలాలు ఇస్తున్నాడు. అభివృద్ధి లేకుండా గెలవడం అనేది అసాధ్యమని మళ్ళీ కంటిన్యూగా ఆయన స్టేట్మెంట్ వస్తున్నాయి. ఇప్పుడు కూడా గతంలో ఉన్న స్టేట్మెంట్కి ఇప్పుడు ఏమన్నా తేడా ఉందా? అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అది ప్రశాంత్ కిషోర్ కాదండి. మీకు 10th క్లాస్ చదువుకుని ఎవరైనా సరే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న పిల్లాడు కూడా ఆ మాట చెప్పగలుగుతాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వాడి పరిపాలన చూస్తున్నప్పుడు కేవలం సంక్షేమం అని దాని మీద వెళ్తూ, పోనీ డబ్బు ఏమన్నా నువ్వు జనరేట్ చేస్తున్నావా అంటే ప్రతి నెల అప్పు కోసం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడుక్కుంటూ, అవును, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కూడా దాటిపోయిన తర్వాత కార్పొరేషన్లని అవని ఇవన్నీ దొడ్డిదారిన మద్యాన్ని తాకట్టు పెట్టి, ఆఫీసులు తాకట్టు పెట్టి, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి నువ్వు గడుపుకొస్తూ ఉంటే ఎక్కడ దాకా చేయగలుగుతారు? అవును. సక్సెస్ఫుల్ ఫార్ములా ఏంటి? మీకు సంక్షేమం, అభివృద్ధి అనేటువంటిది బోత్ మస్ట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అప్పట్లో వైఎస్ఆర్ కూడా అదే చేశారు కదా, రెండు చేశారు. డెవలప్మెంట్తో పాటు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక భూమ్ అనేటువంటిది ఇక్కడ స్టార్ట్ చేస్తే, అంటే అప్పుడప్పుడే వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఆయన ఫ్యూచర్ ఉందని గమనించి దానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరు బేస్ తయారు చేస్తే దాని మీద బిల్డింగ్ కట్టి రాజశేఖర రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేశారు. అవును. కాబట్టి అతనికి విపరీతమైనటువంటి ఆదాయం హైదరాబాద్ అనేటువంటి పాడికొండ నుంచి వస్తున్నప్పుడు సంక్షేమం చేయగలిగాడు ఆయన. అవును. ఫ్రీ కరెంట్ ఇచ్చినా, ఇంకోటి ఇచ్చినా. కానీ ఇవాళ రాష్ట్రానికి ఒక పరిశ్రమ రాకుండా, అవును, ఉద్యోగ కల్పన లేకుండా, సంపద సృష్టి లేకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నాశనం అయిపోయిన తర్వాత కూర్చోబెట్టి నేను ఇంట్లో పని అవసరం ఉన్న వాళ్ళకి ఇప్పుడు పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్ ఉంది, అవసరమే. అవును. వికలాంగులకి పెన్షన్ ఉంది, అవసరమే. అది నువ్వు ఒక్కడే చేసింది కదా, భారతదేశ వ్యాప్తంగా అందరూ అన్ని చేస్తున్నారు. రాష్ట్రాల్లో ఇస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నారు. చేసినప్పుడు 45 ఏళ్ళు అయిపోయిన వాళ్ళకి నేను పెన్షన్ ఇస్తాను, లేకపోతే అమ్మ ఒడి ఇస్తాను, లేకపోతే ఇంకోటి ఇస్తాను అంటే అమ్మఒడి పర్పస్ అంటే జనంలోకి బాగా ఆదరణకు పొందినటువంటి పథకాన్ని మనం ఏదైనా విమర్శిస్తే ప్రజలు కూడా హర్ట్ అయ్యే అవకాశం ఉంది. అవును. కానీ గవర్నమెంట్ స్కూల్ నువ్వేం చెప్తున్నావు? నాడు నేను బ్రహ్మాండంగా చేశాను అని చెప్తున్నావు. అని చెప్పినప్పుడు విపరీతంగా ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూళ్ళలోకి వచ్చేస్తున్నారు పిల్లలు అంటున్నావు. అన్నప్పుడు మళ్ళీ అమ్మఒడి పర్పస్ ఏంటి? అవును. పుస్తకాలు ఫ్రీగా ఇస్తున్నావు, డ్రెస్ ఫ్రీగా ఇస్తున్నావు, భోజనం ఫ్రీగా పెడుతున్నావు, మిగతాది ఇది చేస్తున్నావు. నువ్వు ఇచ్చిన అమ్మఒడితో వాళ్ళు సెల్ ఫోన్లు కొనుక్కుంటున్నారు, లేకపోతే ఇంకేమన్నా ఇవి చేసుకుంటున్నారు. అవును. సో ఇలాగే పథకాలు అనేటువంటివి దాని ఏదైతే మెయిన్ ఎయిమ్ ఉందో అది పక్కదారి పెట్టిపోయి ఇంకో దానికి వెళ్తుంది. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే దీన్ని ఆయన సంక్షేమం అంటున్నాడు. ప్రజలకి డబ్బులు పంచడం, ఆటో వాళ్ళకి 10,000, వీళ్ళకి 15,000, వాళ్ళకి 20,000, ఇవి పనిచేస్తే వాళ్ళ జీవితాలను ఏదో ఉద్ధరించేస్తానంటున్నాడు. అవును. జీవన ప్రమాణాల విషయంలో, తలసరి ఆదాయ విషయంలో సౌత్ ఇండియాలో ఉన్నటువంటి 5 రాష్ట్రాలు తీసుకుంటే మనం ఎక్కడో 4వ స్థానంలో ఉన్న అట్టడుగులో ఉన్నాం దగ్గర. అవును. మరి నువ్వు ఇంత పంచితే ఏం పెరిగినాయి వాళ్ళ జీవన ప్రమాణాలు? అవును. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఇది లేకుండా నీకు రూపాయి వస్తూ ఉంటే దాంట్లో నువ్వు ₹10 ₹30 ఖర్చు పెట్టు, లేదా రూపాయి వస్తే రూపాయి కూడా ఖర్చు పెట్టు. అవును. అసలు ఏమీ లేని చోట, అసలు ఏమీ లేకుండా నేను అక్కడ అడుక్కొచ్చి ఇక్కడ అడుక్కొచ్చి వీళ్ళని పోషిస్తానంటే సరే, ఇప్పుడు దాకా అయిపోయింది, రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చావు, ఏం చేస్తావు? సో ఇది మనకే, కామన్ మ్యాన్కే అర్థం అవుతున్నప్పుడు రాజకీయాలని అవపోసన బట్టి ఇచ్చేసినటువంటి పీకేకి అర్థం కదా. అవును. ఆ మాట ఈయన ఇప్పుడు చెప్పట్లేదు. అవును. గతంలో గత 3 సంవత్సరాల నుంచి హెచ్చరిస్తూ వస్తున్నాడు. ఒకసారి అధికారంలోకి వచ్చే వరకు ప్రశాంత్ కిషోర్ని నెత్తిన పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పే ప్రతి మాటని పెడజెవిటిని పెట్టడం మొదలుపెట్టారని చెప్తున్నారు. దాంతో అతను ఏంటంటే టీమును మాత్రం పెట్టి ఆయన ఏదో బీహార్కి వెళ్ళిపోయాడు అనుకోండి. కానీ అతనికి ఉండే అవగాహన, అతనికి ఉండే క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా. అవును. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. అమరావతి ఉంది. అమరావతిలో వీళ్ళు చెప్పినట్టుగా కోట్లాది రూపాయల విలువ ఉన్నటువంటి భూములు కాదవి. ఆ జరీపు భూములు అనేటువంటివి నదెమ్మట ఉన్నటువంటివి మాత్రం కాస్ట్లీ ల్యాండ్స్, కూరగాయలు వండేటువంటివి. మిగతా అంతా తుళ్ళూరు, తర్వాత మిగతా ఏరియాస్లో, మందడం ఏరియాల్లో 10 లక్షలు 11 లక్షలు ఎకరా. అవును. మెజారిటీ ఆఫ్ ద ల్యాండ్ పూలింగ్లో వచ్చినటువంటి. అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే అమరావతి అక్కడ వస్తుందనగానే 2-2.5 కోట్లకి వెళ్ళింది. ఓకే. వెళ్ళినప్పటికీ కూడా విచిత్రంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఓటేశారు.
గెలిపించారు. మంగళగిరి కూడా వాళ్ళ కింద వెళ్ళింది. ఆ పక్కన 2-3 నియోజకవర్గాలు కూడా వాళ్ళకే వచ్చినాయి. అవును. అక్కడ ఉన్నటువంటి స్థానికులు నాకు పరిచయం ఉన్న వాళ్ళని అడిగితే, చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన అయిపోయాడు కదా సార్, ఈయన యువకుడు, చంద్రబాబు నాయుడు గారి మూలన మాకు 25,000 వస్తే గజం రేటు, జగన్మోహన్ రెడ్డి వస్తే 40,000 నుంచి 50,000 అయ్యే అవకాశం ఉందని చెప్పి మేము అందరికీ చెప్పి తెలుగుదేశం వాళ్ళం కూడా వైఎస్ఆర్సీపీకి మారి ఓట్లు వేయించాం సార్ అన్నారు. ఓకే. అంటే జనం యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుంది అనేటువంటిది, నువ్వు ఫ్రీగా ఇస్తానంటే వాళ్ళు వద్దు, ఎందుకు వద్దంటే ఇంకా అంతకంటే ఎక్కువ ఆశిస్తూ ఉంటారు. అవును. కానీ మనకి సామెత కూడా చెప్తారు, మీరు చేపలు పంచొద్దు, చేపలు పట్టుకునేటువంటి ఇది నేర్పించండి విద్య అంటారు. అవును. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, అప్పు చేసైన చేపలు కొనుక్కొచ్చి మనం పంచుతున్నాం. ఇంకా వాడి చేపలు పట్టడం ఎప్పుడు నేర్చుకోవాలి? కాస్త కూస్తో చదువుకున్న యువతంతానేమో వేరే వేరే స్టేట్స్కి వెళ్ళిపోయి అక్కడ ఉపాధిని తీసుకుంటున్నారు. వలసలు బాగా దారుణంగా పెరిగినాయి. అవును. నాకు సొంత ఇన్స్టిట్యూషన్ ఉంది, నేను ఎడ్యుకేషనిస్ట్ని. ఇప్పుడు వాళ్ళు నాడు నేడులో నేను బ్రహ్మాండంగా చేశానని చెప్తున్నారు వాళ్ళు. కానీ 30,000 టీచర్ల పోస్టులు 5 సంవత్సరాల నుంచి భర్తీ కాకుండా ఉన్నాయి. అవును. మెగా డిఎస్సి అన్నాడు, ఏమీ లేదు. జాబ్ క్యాలెండర్ టీచర్లను పెట్టకుండా స్కూల్లో నువ్వు రంగులేసి వాటికి బల్లలోనూ స్మార్ట్ క్లాస్ రూమ్స్ పెడితే ఉపయోగం ఏముంది? అవును. నువ్వు ఇంత చేసిన తర్వాత ఈ సంవత్సరం దగ్గర 3.5 లక్షల మంది డ్రాప్ అయిపోయారు స్కూల్కి వెళ్లకుండా అనేటువంటిది లెక్కలు చెప్తున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు దగ్గరలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ తక్కువ ఉన్న స్కూల్స్ని తీసుకెళ్ళి 2-3 కిలోమీటర్ల అవతల ఉన్న ఇంకో స్కూల్లో మెర్జ్ చేసావు. అవును. వీడు స్కూల్కి వెళ్ళకుండా ఇక్కడ స్కూల్ మానేశారు. దూరం అయ్యేసరికి చదువు మానేసిన పిల్లలకి, ఆ తల్లిదండ్రులకి నువ్వు ఇచ్చేటువంటి పథకాలు ఎందుకు? అవును. వాళ్ళు చదువు మానేస్తే ఒక జనరేషన్ దెబ్బతింటలేదా? అవును. ఎంతమంది అయ్యారు సార్ డ్రాప్ అవుట్స్? 3,50,000 మంది డ్రాప్ అయ్యారు. ఓకే. వెళ్లకుండా. కాబట్టి ఏంటంటే, గ్రౌండ్ రియాలిటీలో ఇలాంటివి జరుగుతున్నప్పుడు నువ్వు బటన్ నొక్కి, నేను బటన్ నొక్కే పనిచేసా అంటే ఆ పంచిన దాని వలన వాళ్ళ జీవితాల్లో ఏం మార్పు వచ్చింది? అవును. వాళ్ళ పిల్లలకి ఏమన్నా గొప్ప ఎడ్యుకేషన్ వచ్చిందా? ఉన్నటువంటి స్టేట్లో బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగాలు ఏమన్నా వచ్చినాయా? ఇప్పుడు కియా కార్ ఫ్యాక్టరీ ఉంది అనంతపూర్లో. ఒక్క ఫ్యాక్టరీ రావడం వలన ఆ జిల్లా యొక్క తలరాతే మారిపోయింది. అవును. కొన్ని వేల ఉద్యోగాలు జనరేట్ అయినాయి, దానికి కొన్ని వందల యాంక్సిలరీ యూనిట్స్ వచ్చినాయి, అక్కడ భూమి రేట్లు విపరీతంగా పెరిగినాయి. అభివృద్ధి అంటే అది కదా. అవును. దాని మూలన ఎంత ఆదాయం జనరేట్ అయింది, ఆ ఆదాయం మీద గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ వస్తుంది, ఇది కదా అభివృద్ధి అంటే. అవును. ఇవి లేకుండా ఏం తీసుకొచ్చారంటే, మేము చేపల మార్కెట్లు తెచ్చాము, లేకపోతే కోడిగుడ్లు ఇది తెచ్చాము, ఇంకోటి తెచ్చాము, ఇవే ఇండస్ట్రీస్ అంటే. 13 లక్షల కోట్లకి మేము ఎంఓఏలు చేసుకున్నాం అన్నారు. గ్రౌండ్ అయిన ఎన్ని మన ఒక వైసీపీ నాయకుడిని నేను ఒక డిబేట్లో అడిగితే సమాధానం లేదు ఆయన దగ్గర. అవును. నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నోటిఫికేషన్ రాబోయే ముందు 6,000 పోస్టులకి డిఎస్సి పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తావా? మెగా అని అంత చిన్న మినీ ఎవరిని మోసం చేయడానికి ఇది? కాబట్టి ఏంటంటే, ఇవన్నీ గమనించినటువంటి ప్రశాంత్ కిషోరు ఆ గ్రాస్ రూట్ లెవెల్లో మొన్న లాస్ట్లో టైం కూడా ఆయన ఓడిపోవటం కూడా చాలా దారుణంగా ఓడిపోబోతున్నాడు అని చెప్పాడు ఆయన. సో హీఈస్ గోయింగ్ టు లూజ్ బిగ్ అని చెప్పాడు ఆయన. అవును. సో ఇవాళ కూడా నిన్న జరిగింది మాట్లాడిన దాంట్లో కూడా దాన్నే మరొకసారి ఆయన చాలా కష్టం చెప్పడం జరిగింది. వెరీ డిఫికల్ట్ అని చెప్పడం జరిగింది. అది ఆయన చెప్పకపోయినా కానీ ఒక ఆంధ్రప్రదేశ్ అనే కాదండి, అభివృద్ధి సంక్షేమం అనేటువంటి రెండు మీరు సమపాళ్లలో తీసుకెళ్ళినటువంటి ఏ పార్టీ అయినా, ఏ గవర్నమెంట్ అయినా కానీ దాన్ని ప్రజలు కొంతకాలం ఆమోదిస్తారేమో కానీ ఎక్కువ కాలం ఆమోదించరు. వాళ్ళు మార్పును కోరుకుంటారు. దాన్ని ప్రశాంత్ కిషోర్ తన మాటల్లో చెప్పడం జరిగింది.